విజయవంతంగా 3 రౌండ్లు కంప్లీట్ అయిపోయాయి. సో కమింగ్ టు ద మెయిన్ ఈవెంట్, ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మిసెస్ పల్లవి కార్తిక్ గారు బెస్ట్ ఉమెన్ అవార్డ్ ని అందుకోబోతున్నారు. ఈ అవార్డ్ ని బహుకరించడానికి మన పల్లవి గారి అత్తయ్య గారు, డిఎస్పీ కార్తిక్ గారి అమ్మగారు ధర్మవతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ నౌ స్టార్ ఆఫ్ ద డే, లోయలో పడిపోతున్న స్కూల్ బస్ ని ఎంతో ధైర్యంతో, ఎంతో చాకచక్యంతో కాపాడి ఎంతో మంది పిల్లల ప్రాణాలను పోకుండా కాపాడిన పల్లవి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. పల్లవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రండి మేడం. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆడది ఒంటరిగా అర్ధరాత్రి బయట తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అయితే ఈరోజు మన డిఎస్పీ కార్తిక్ గారి లాంటి ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ పుణ్యం వల్ల అది కొంత మేరకు సాధ్యమైంది. ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన స్త్రీ జాతి ఈరోజు ఆకాశంలోకి ఎగిరే స్థాయికి చేరుకున్నారు. ఎవరెస్ట్ ని సైతం అధిగమించేంత ఎత్తుకి ఎదుగుతున్నారు. అలాంటి ఎందరో వీర వనితలను ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి మహిళ ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నిన్న స్కూల్ బస్ ని కాపాడిన విషయానికొస్తే అది నేను ప్రశంసల కోసమో పురస్కారాల కోసమో చేయలేదు. నా బాధ్యత అనుకుని చేశాను. కానీ ఆ పనిని నేను ఒక్కదాన్నే చేయలేదు. ఆ అడ్వెంచర్లో నాకు తోడుగా మా స్వీటీ కూడా ఉంది. స్వీటీ, పైకి రా. తిన పేరు స్వీటీ, మా కూతురు. ఆ టైంలో నాకే భయమేసింది, ఆ పిల్లలకేమవుతుందోనని. కానీ మా స్వీటీ నాకు ధైర్యం చెప్పి, కొంత ఉపాయం చెప్పి వాళ్ళని కాపాడేలా చేసింది. సో ఈ అవార్డ్ని తనకివ్వడమే కరెక్ట్. మీలాంటి గొప్ప వాళ్లకు ఇలాంటి గొప్ప వాళ్లే పుడతారు. ధర్మవతి గారు, పల్లవి గారికి అవార్డు బహుకరించాలి. మేడం, అవార్డు ఇవ్వండి. ఇవ్వండి మ్యామ్. స్వీటీ,
స్వీటీ, ఇందాకటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇందాక సైకిల్ రేస్లో నువ్వు కింద పడ్డావు కదా, అయినా కూడా లేచి సైకిల్ తొక్కావు. నీకు నొప్పి వేయలేదా? ఒకసారి అందరికీ వివరించు. చాలా నొప్పేసింది, కానీ ఆ నొప్పి నాకు తెలియలేదు. ఎందుకంటే నేను ఈ రేస్ గెలిచింది మా అక్క పింకీ కోసం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. రా స్వీటీ. స్వీటీ, ఇదే నువ్వు గెలుచుకున్న ప్రైజ్. సరే, అందరం వెళ్ళి డ్రింక్స్ తీసుకుందాం పదండి. రండి. అక్క, నీకు ఈ సైకిల్ అంటే ఇష్టం అన్నావుగా, అందుకే నీకోసమే గెలిచాను. తీసుకో అక్క. నాకేమొద్దు, నీ బోడి సైకిల్ నాకేమొద్దు. నీ దగ్గర ముష్టి తీసుకోవడానికి నేనేమి నీలాగా అనాథని కాదు. నేనేది అడిగితే అది కొనివ్వడానికి నాకు మా నాన్నున్నారు. నీకేమన్నా మెంటలా? ఒక్కసారి చెప్తే అర్థం కదా? అసలు నిజం కార్తీక్కి తెలిస్తే ఎంత ప్రమాదమో తెలుసా? తెలుసు తెలుసు మేడం, కానీ నన్నేం చేయమంటారు? నాక డబ్బులు వీక్నెస్ ఉంది, మీకేమో అడగగానే డబ్బులు ఇచ్చి అలవాట్లేదు. నా వీక్నెస్ సాటిస్ఫై అవ్వాలంటే మీ వీక్నెస్ మీద కొట్టాలి కదా. ఒరే ఒరే చిల్లర వెదవా! ఛ! అసలు నీకు బుర్రుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ అడుక్కు తినే పొజిషన్లో ఉన్న నీ కూతురికి అష్టైశ్వర్యాలు దక్కేలా చేశాను. ఇప్పుడు నీ కూతురు మిడిల్ క్లాస్ పింకీ కాదురా, ద రిచెస్ట్ ధర్మవతి మనవరాలు. అంతకన్నా ఏం కావాలరా నీకు? మేడం, చేతిలో బంగారం పళ్ళెం ఉంది కదా అని దాంట్లో అన్నమే తినగలం. పళ్ళెం మెరిసిపోతుంది కదా అని మురిసిపోలేను కదా. మట్టి పాత్రగా ఉన్న నా కూతుర్ని బంగారం కంచంగా మార్చింది మీరే. నిజమే, కాదన్నాం. కానీ ఆ బంగారాన్ని అడ్డు పెట్టుకొని అనుభవించాల్సింది నేనేగా. నాకు ఉపయోగపడినప్పుడు నా కూతురు అక్కడుంటే ఏంటి, నా దగ్గరుంటే ఏంటి? చూడు, అడిగినప్పుడల్లా డబ్బులిస్తున్నాను కదా అని నన్ను తేలిగ్గా చూడకు. నీ కూతురికి అంత అదృష్టాన్ని పట్టించింది నేను. మళ్ళీ తీసుకొచ్చి మురికి గుడిసెలో పడేయడం నాకేం పెద్ద లెక్క కాదు. మేడం మేడం మేడం, మీ కంటికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నా కూతురే ఆ ఇంటి వారసురాలని అందర్నీ నమ్మించారు. ఇప్పుడు అది అబద్ధమని చెప్తే ముందు నష్టపోయేది మీరే. సో నన్ను భయపెట్టాలని అలా అంటున్నారే కానీ నిజం బయట పెట్టడం మీ వల్ల కానే కాదు. నాతో డిస్కషన్ పెట్టి మీ ముఖ్యమైన సమయాన్ని ఎందుకు మేడం వేస్ట్ చేసుకుంటారు? నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నా దారి నేను వెళ్ళిపోతా. నాతోనే ఆడుకుంటున్నావు కదా. నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో త్వరలోనే తెలుసుకుంటావు. మేడం, మీరేంటో నేను తెలుసుకోవడం కాదు, నేనేంటో మీరే తెలుసుకుంటారు. కూతుర్ని ఆ ఆస్తిని సొంతం చేసుకునివ్వండి. మీ అందరినీ నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తాను.
నా బుజ్జి తల్లి కదూ, నా బంగారు తల్లివి కదూ. ఏడవకమ్మా, ప్లీజ్ అమ్మా, ఏడవకు. మా అమ్మ కదూ. సకల, ఆ పింకీ నిజంగానే ఏడుస్తుందా, కావాలనే ఏడుస్తుందా? ఏదైతే ఏంటి మావయ్య, సిచ్యుయేషన్ మనకి యూజ్ అవుతుంది, సపోర్ట్ చేద్దాం. ఎలా యూజ్ అవుతుంది? అత్త, ఇప్పుడు ఈ బుడ్డదని ఏడుపుని మనం అడ్డం పెట్టుకుని ఆ పల్లవిని ఒక ఆట ఆడుకోవచ్చు తెలుసా? ఏమాట? దొంగాట. ఛీ! ఆ, ఏమాట? పింకీ, ఏడవకమ్మా. ఇప్పుడేంటి, నీకు సైకిల్ కావాలి అంతే కదా? అంతకన్నా మంచి సైకిల్ నేను తెప్పిస్తాను, సరేనా? ఆ, అమ్మా, పింకీ బాధ సైకిల్ గురించి కాదమ్మా. మరి దేని గురించి? ఇదిగో దీని గురించి. ఏంటక్క, ఏమైంది? ఆ మాట అడగాల్సింది నువ్వు కాదు కార్తీక్, మేం అడగాలి. అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా మారిపోయావు? నేను మారిపోవడం ఏంటక్క? మారిపోక ఏముంది కార్తీక్? ఈ దొంగ పల్లవిని ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు? పింకీని మన దగ్గరకు తీసుకురావడం కోసమే కదా? అలాంటిది పింకీ ఇంటికొచ్చాక కూడా నువ్వు ఇంకా తన్నే పట్టుకొని వేలాడతావేంటి? కాస్త పింకీని కూడా పట్టించుకోవాలి కదా. వదినా, ఎందుకు సంబంధం లేని టాపిక్లోకి కూడా పింకీని తీసుకొస్తావు? మీ మాటలకి తను ఇంకా బాధపడుతుంది. ఏంటమ్మా, పింకీని నేను బాధపడుతున్నానా? మరి మీరేం చేస్తున్నారమ్మా? ఎత్తుకొని ఏనుగమ్మా అని ఆడిస్తున్నారా? ఎప్పుడు చూడు ఈ స్వీట్ని నెత్తినెక్కించుకుంటారు, కానీ పింకీతో కాస్త అయినా టైం స్పెండ్ చేస్తున్నారా? అయినా నీకేమైంది కార్తీక్? తనంటే సొంత తల్లి కాదు. పింకీని అర్థం చేసుకోవట్లేదు, ఆ అక్కుని చేర్చుకోవట్లేదు అంటే ఒక అర్థం ఉంది. నువ్వు పింకీ సొంత ఫాదర్వే కదా, నీకైనా తన మీద ప్రేమ ఉండాలి కదా. ఏంటత్త నువ్వు అనేది? ఈవిడ మా అమ్మ కాదా? అబే, అలాంటిదేం లేదమ్మా. తనే మీ అమ్మ. అత్తయ్య ఊరికే జోక్ చేస్తుంది. అయినా ఏంటక్క నువ్వు, ఎప్పుడే మాట్లాడాలో నీకు తెలీదా? అత్తయ్య నిన్ను తిడుతున్నా నాన్న? అమ్మ వాళ్ళకం చూస్తే నాకు కూడా అదే అనిపిస్తుంది. అది పింకీ, ఎందుకలా ఫీల్ అవుతున్నావమ్మా? నువ్వంటే మాకెంత ఇష్టమో నీకు తెలీదా? నీకోసం నేను గాని నాన్న గాని ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మరైతే స్వీటీని చూసుకున్నంత ప్రేమగా నన్నెందుకు చూసుకోవట్లేదు? చూడమ్మా, ఇప్పుడు దేవుడంటే మనందరికీ భక్తే. ఇంట్లో దేవుడి గది ఉంది కదా, ఇష్టం ఉంది, భక్తి ఉంది అని గంటల తరబడి పూజ చేయలేం కదా. ప్రేమ అనేది మనసులో ఉండాలి తప్ప పైకి ప్రదర్శించాల్సిన అవసరం లేదు. పింకీ, ఇలారా. నువ్వు నా కలలకు ప్రతిరూపం తల్లి. నీకోసం నా ప్రాణం ఇవ్వమన్నా సంతోషంగా ఇస్తాను. చీకటి అల్లుకున్న ఇంటికి
కొత్త వెలుగొచ్చింది నీ వల్లేనమ్మా. నువ్వు వచ్చాకే నా పెదాలకు చిరునవ్వు వచ్చింది. అలాంటి నిన్ను నిర్లక్ష్యం ఎందుకు చేస్తాను చెప్పు? మా పింకీ చాలా మంచిది కదూ. ఏది ఒకసారి నవ్వు. సరే పింకీ, ఇప్పుడు నీ కోపం పోవాలంటే ఏం చేయాలి చెప్పు? నాకు సైకిల్ కావాలి. వామ్మో, ఇంత ఎమోషన్లో కూడా ఇది సైకిల్ మర్చిపోలేదు. ఇది మామూలు బుడ్డది కాదురా బాబు. సరే, నేను రేపు తీసుకొస్తాను, సరేనా? నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి. నా మనవరాలు ఏమడిగినా అది తక్షణమే తన ముందు ఉండాలి. ఓం బాబు, వెళ్ళి సైకిల్ తీసుకురా. ఇది మరీ బాగుందక్క. తండ్రికి లేక గంజి తాగుతుంటే కొడుకు వచ్చి బెంచ్ అడిగాడంట. అలా ఉంది నువ్వు అడిగేది. అంత డబ్బులు నా దగ్గర ఎక్కడున్నాయక్క? ఏమే, నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర ఎక్కడివి? లేవంటక్క. మావయ్య, ఏంటల్లుడు? అమ్మ నాతో చెప్పలేక నీతో చెప్పింది. నేను వెళ్ళి తీసుకొస్తానులే, సరేనా? అమ్మ పింకీ, నాన్న సైకిల్ తీసుకొస్తారు, మనం వెళ్దాం పద. పద. పింకీ ఏంటి ఇంత మొండిగా ప్రవర్తిస్తుంది? కార్తీక్ గారు పల్లవి అక్క చాలా సాఫ్ట్గా ఉంటారు. ఎదుటివారి బాధల్ని అర్థం చేసుకుంటారు. తన వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తారు. మరి వాళ్ళ రక్తం పంచుకుని పుట్టిన పింకీ మాత్రం అలా ప్రవర్తించడం లేదేంటి? వాళ్ళిద్దరి గుణగణాలు ఒక్కటి కూడా లేవే. స్వీటీలో మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి పింకీలో ఎందుకు లేవు? స్వీటీ, 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 స్వీటీ. అయ్యో, దెబ్బ బాగా తగిలిందే. పెద్ద గాయమైంది. ఉండు, నేను వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తాను. ఎందుకు ఇలా చేసావు స్వీటీ? పింకీ కోసం నువ్వు దెబ్బలు తగిలించుకోవడం ఏంటి? నేను పింకీ కోసం కాదు ఫ్రెండు, బ్యాడ్ పోలీస్ కోసం. కార్తిక్ గారి కోసమా? ఎందుకు?
ఎందుకంటే బ్యాడ్ పోలీస్కి పింకీ అంటే ఇష్టం, నాకు బ్యాడ్ పోలీస్ అంటే ఇష్టం. ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా చేయాలని మా రాధిక చెప్పింది. రాధిక చెప్పిందా? అవును ఫ్రెండు, మా రాధిక కూడా బ్యాడ్ పోలీస్ అంటే చాలా ఇష్టం. అందుకే కదా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది.